గత ఏడాది 5 టెస్టులు ఆడేందుకు ఇంగ్లాండ్ భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ గంభీరంగా గార్డెన్ లో తిరిగేందుకు వచ్చారా అని తోటి ఆటగాళ్లను అన్న మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. తాజాగా రోహిత్ శర్మ జియో హాట్స్టార్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. ఇక్కడ ఎవరూ ఖాళీగా పనీపాట లేకుండా గార్డెన్ లో తిరిగేందుకు రాలేదు అంటూ తోటి ఆటగాళ్లను తీవ్ర స్వరంతో మందలించాడు. అసలు ఆ రోజు వైజాగ్ లో మ్యాచ్. ఒక్కరూ పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా లేనే లేరు. మ్యాచ్ చేజారిపోతుందేమో అనిపించింది. అది మాకు అతి ముఖ్యమైన, తప్పక గెలవాల్సిన మ్యాచ్. అందుకే ఈ రోజు మనమంతా ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని వాళ్లకు ఆ రోజు పొద్దున్నే గట్టిగా చెప్పాను. కానీ వాళ్లేమో గ్రౌండ్ లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. అప్పుడు మేము ఒక వికెట్ అయినా తీయాలని పరితపించిపోతున్నాం. కానీ ఎవరూ అందుకు తగ్గ ప్రయత్నం చేసినట్లు అనిపించలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. మా వాళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను కూల్చాలని చెప్పా. అయితే మా వాళ్లు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు అనిపించింది. అందుకే అలా అన్నాను. ఈ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టులో ఓడిన తరువాత మిగతా 4 గెలిచి 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.